ప్రతిసారి క్షమించి తప్పు చేశాం. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయొద్దు. బావగారు, శౌర్య నేను ఒక 2 రోజులే అక్కడ ఉండలేకపోయాం. అలాంటిది తను ఎలా ఉంటుంది? ఉండాలమ్మా. చెయ్యని తప్పుకి మీరున్నారు. తప్పు చేసిన తనుండడానికేంటి? చేసిన తప్పుకి శిక్ష పడకపోతే అది తప్పని వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అన్నయ్య, ఇంట్లో ఇప్పటికే చాలా సమస్యలున్నాయి. ఈ సమస్యని పెద్ద సమస్యగా తీసుకోవద్దు. ఎక్కడుంటే ఉంది, రానివ్వు. అవతల బావకి బాలేదని తెలిసి ఇప్పుడు తనతో ఇవన్నీ ఎందుకు? వదినా వదినా, వదినా, అక్క, ఏమైంది వదినా? బావా, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఏదో తలరాత బాలేక అలా జరిగింది. మీరు వెళ్లకుండా తిరిగి వచ్చేసారేంటి? అవును, అమ్మేదో చెప్పింది. ఏంటది? మీకంటే ముందు అత్తయ్యకి మావయ్యకి ఒక ఆడపిల్ల పుట్టిందట. ఆ అమ్మాయి చనిపోయిందని ఇంతకాలం అనుకున్నాం. లేదు, బతికే ఉంది అని చెప్పారు. అందుకే వెళ్ళి తీసుకొద్దామని బయలుదేరాం. మాకొక అక్క ఉందా? మరి ఆ విషయం తెలిసినప్పుడు మీరెందుకు మళ్ళీ తిరిగొచ్చారు? మీకంటే మాకు ఏది ముఖ్యం కాదక్క. రే, తను కూడా అక్కే కదరా. ఆ పరిహారం ఏదో చూసుకుని అక్కని తీసుకుని రావాల్సింది కదా. వెళ్లాలన్నా మాకు మనసు రాలేదు వదినా. ఇక్కడ మీకు యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా ఎలా ఉందో ఏంటో చూడకుండా ఎలా వెళ్తాం? అవునక్క, అక్కని చూడాలని ఆశగానే బయలుదేరాం. కానీ ఈ అక్క పరిస్థితి ఇలా ఉందని తెలిసిన తర్వాత వెళ్ళలేకపోయాం. మా అందరికంటే ముందు భూమి అస్సలు ఒప్పుకోలేదు. మరి ఎలా వెళ్తాం వదినా? వదినా, ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు. ఎలాగూ 2 రోజుల్లో సంక్రాంతి కూడా వస్తుంది. పండగ అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్తాం. ఇంతలో ఏమవుతుంది? ఇన్నేళ్లు దూరంగానే ఉంది కదా. ఈ 4 రోజులు ఆగలేమా? పైగా శౌర్య, సిద్ధార్థ ఇంట్లోనే ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూడాలి కదా. ముందు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు చూసి ఆ తర్వాత వెళ్తాం. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే భూమి. కానీ మా రక్తం పంచుకుని పుట్టింది ఎక్కడో ఉందని తెలిసిన తర్వాత నాకే ఎప్పుడెప్పుడు చూద్దామానుంది. మాకు కూడా అలాగే ఉందక్క. కానీ ముందు నీ పరిస్థితి ఏంటో చూసి ఆ తర్వాత వెళ్ళొచ్చులేని వచ్చాం. ఎలాగో వచ్చాం కాబట్టి భూమి చెప్పినట్టుగానే ఈ పనులన్నీ చూసుకున్న తర్వాత వెళ్తాం. అక్క, బాలేనప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏమ్మా, మందులన్నీ తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చారు లేరా? అక్క, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బావా, నువ్వు కూడా రెస్ట్ తీసుకుందు పదా. రా వదినా, మెల్లిగా. అమ్మా, ఏంటమ్మా, మాకంటే ముందు ఒక బిడ్డ ఉందని ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు మాకు. అసలేం జరిగింది? మాతో పాటు పెరగాల్సిన అక్క ఈ ఇంటికి ఎందుకు దూరం అయింది? కన్న తల్లి బిడ్డని దూరం చేసుకోవడం ఏంటమ్మా? నాకేమీ అర్థం కావడం లేదు. అవునమ్మా, నీకంటే ముందు ఒక ఆడపిల్ల పుట్టింది. 7 నెలల్లో పుట్టేసరికి అవయవాలు సరిగా పెరగలేదు. పైగా ఎక్కువ రోజులు బ్రతకదు. గుండె కూడా సరిగా కొట్టుకోవడం లేదు. కొన్ని రోజుల్లో చనిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.
నవమాసాలు మోసిన బిడ్డ కళ్ళ ముందు చనిపోతూ ఉంటే ఎలా చూడాలా అని నేను ఏడుస్తూ ఉంటే నా బాధ చూడలేక మీ నాన్న మనసు చంపుకొని తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్కు ఆయన ఉంటే ఆయనకిచ్చాడు. కళ్ళ ముందు ప్రాణం పోవడం కంటే ఎక్కడో దూరంగా పోతే కనీసం బిడ్డని కళ్ళారా చూసుకున్న జ్ఞాపకమైనా ఉంటుందని అనుకున్నాము. తీసుకుని వెళ్ళిన అతను వారానికి బిడ్డ చనిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత ఆ బిడ్డకు జరిపించాల్సిన ఏ కార్యక్రమము జరిపించలేదు. ఈ ఇంటి బిడ్డ చనిపోయిందని తెలిసిన తరువాత కర్మకాండలు జరిపించాలి కదా. ఇద్దరం బిడ్డ చనిపోయిందన్న బాధలో ఆ విషయమే మర్చిపోయాం. ఆ ఉసిరే తగిలి మన ఇంటికిలా దరిద్రం పట్టుకుందమ్మా.